గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు చూడు ఎంత ఘోరం పాప, ఇంకా కూడా జరుగుతుంది. గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు 104 మంది శరణార్థుల దుర్మరణం, మరో 750 మందికి తీవ్ర గాయాలు, పిండి పంపిణీలో దారుణం. చూడు ఎంత భయంకరంగా ఉందో ఇక్కడ గాజాలో పాప, ఇజ్రాయెల్ దేశంలో దేవుడు యేసు పుట్టిన రాజ్యంలో ఎంత భయంకరంగా ఉందో. ఆకలితోని చనిపిస్తున్నారు, ఆకలితో చనిపోయే నేపథ్యం, ఆకలితోని. మరో 700 మంది తీవ్రంగా పిండి పంపిణీలో దారుణం. గాజాల సహాయ సామగ్రి ట్రక్కులు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ దళాలు కలుపులు జరిపింది వీరిపైన. చూడు వాళ్ళు పెట్టిన పెట్టిలు 104 మంది చంపేసిన నేపథ్యం ఉంది. ఎంత భయంకరంగా ఉంది. దేశం ఎడిపోతుంది, ఈ ప్రపంచం ఎక్కడ ఏమైపోతుంది, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, ఎంత భయంకరంగా ఉన్నాం. పక్క రాష్ట్రంలో జరిగేటువంటి ఇబ్బందులు మన రాష్ట్రంలో జరగాయా, ఇలా పక్క రాష్ట్రాల్లో జరిగేటువంటిది మన జిల్లాలో జరగాయా, ఎంత బాధాకరం అంత బాధాకరం. ఇలా నిజంగా రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పదవుల కోసము ఇష్టానుసారంగా పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులను ఇష్టానుసారంగా వాడుకొని ఈ విధంగా చేస్తారు. చూడు ఎంత దారుణం ఉందో.